ఇప్పుడే మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఇప్పుడే అయిపోయింది. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ కూడా ప్రారంభం కానట్టుగా తెలుస్తుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20 మండలాల్లో 494 స్థానాలకు గాను 4152 వార్డు మెంబరు స్థానాలకైతే ఇటు పోలింగ్ అయితే నిర్వహించారు. ఇప్పటికే మూడో విడతకు సంబంధించి 45 స్థానాలు ఏకగ్రీవం కాగా 449 స్థానాలకైతే ఈ రోజు అయితే పోలింగ్ అయితే ముగిసింది. అయితే పూర్తిగా మూడో విడతకు సంబంధించి అయితే మొదటి 2 దశల్లో ఎటువంటి ప్రశాంత వాతావరణంలో ఇటు పోలింగ్ ప్రక్రియను అయితే కొనసాగిందో అదే విధంగా కూడా అధికారులు ఇటు పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడికక్కడ ఎటువంటి ఇటు ఘటనలు జరగకుండానైతే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అయితే సజావుగా కొనసాగించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే 1 గంట తర్వాత పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఓటర్లకైతే టోకెన్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే దిశగానైతే అధికారులు చర్య అయితే తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియనైతే కొనసాగనుంది. చిన్న జీపీలకు సంబంధించి సాయంత్రం 5 నుంచి 6 గంటలలోగా ఇటు తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉండగా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే మొదటి 2వ విడతలో కూడా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి తుది ఫలితాలు రావడానికి అర్ధరాత్రి సమయం కావడంతో అయితే ఈసారి మాత్రం 3వ విడతలో టేబుల్ అని అయితే పెంచినట్టుగానైతే అధికారులు కూడా చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే 3వ దశకు సంబంధించి ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియనైతే కొనసాగనుంది. ఇటు 3వ విడత బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల జీవితాలు అయితే పూర్తిగా బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమై ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. 2 గంటల తర్వాత జరిగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మొదట వార్డు మెంబర్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం సర్పంచుల స్థానాలకు సంబంధించి కౌంటింగ్ అయితే కొనసాగించనున్నారు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి 2 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థులు అయితే గెలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి. 2వ స్థానంలో ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ 3వ విడతనైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నేతలు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా 3వ విడతలో తమ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే ఇటు సాయశక్తులను అయితే ఇటు ప్రచారాలు అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి 3వ విడత ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ తర్వాతనైతే ఏ పార్టీ ఎన్ని స్థానాలను గెలుపొందింది అనేది ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే పూర్తిగా పోలింగ్ అయితే సజావుగా కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియనైతే కొనసాగనుంది. సోని శ్రీనివాస్, అలాగే మరి ముఖ్యంగా చూసుకుంటే గ్రామ స్థాయిలో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏంటి ఏమైనా సమాచారం ఉందా? అలాగే ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటి? ఇటు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ హవానైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చినప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి స్థానాల్లో మాత్రం అత్యధికంగా కూడా ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచిన సందర్భాలు అయితే మనం మొదటి 2 విడతలు చూసాం. అయితే 3వ విడతకు సంబంధించి ఇటు నిర్మల్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలోనైతే పోలింగ్ అయితే 3వ విడత జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువ మొత్తం స్థానాల్లో మరి బీజేపీ పార్టీ హవా కొనసాగిస్తుందా లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారా అనేది ఒక ఆసక్తిగా ఉంది. ఇటు బీజేపీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలోనైతే 3వ విడత పోలింగ్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఎమ్మెల్యేలకు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో 3వ విడత పోలింగ్ జరగడంతో అయితే ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులు గెలుస్తారనేది కొంత అయితే చూడాలి. అయితే మెజార్టీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ తుది ఫలితాల విడుదల తర్వాతనే ఏ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుస్తుంది అనేది తెలిసే అవకాశం ఉంది. శ్రీనివాస్, అలాగే పోలింగ్ ముగిసిన వెంటనే మొత్తం పోలింగ్ శాతం ఎంత వరకు నమోదైంది ఏంటి? ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అధికారికంగానైతే ఎటువంటి ప్రకటన అయితే అధికారులు చేయలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనైతే తుది పోలింగ్ శాతం నమోదు కావడానికి అయితే మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే 2వ విడత కంటే తక్కువ మొత్తంలోనైతే ఇటు 3వ విడతలో అయితే కొన్ని
జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కొన్ని జిల్లాలో కూడా తక్కువ శాతం పోలింగ్ నమోదైనట్టుగానైతే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొదటి విడత పోలింగ్ తోటి పోల్చుకుంటే మాత్రం రెండో విడతలో అత్యధికంగానైతే పోలింగ్ అయితే నమోదైంది. కానీ ఈ చివరి విడత పోలింగ్ శాతానికి సంబంధించి తుది పర్సంటేజ్ రావడానికి అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సోని రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.